తమిళ్లో కుర్చీలు అక్కడ ఆపండి, డిస్టర్బ్ చేయొద్దండి. చల్లని వాతావరణం, ఎటు చూసినా పచ్చని పొలాలు, ఆప్యాయతకు ఆతిథ్యానికి మారు పేరు ఈ తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు ఎక్కడ చూసినా జనమే జనం. ఒక పక్క సముద్రమే పొంగి ఇక్కడికి వచ్చిందా అనే విధంగా మీరందరూ సమావేశం అయ్యారంటే, ఇక్కడే కాదు బయటంతా కూడా బ్లాక్ అయిపోయిందంటే, స్తంభించిపోయిందంటే జగన్ పని అయిపోయింది. ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా గెలిచే అవకాశాలే లేవు. అలాంటి ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు. ఈ జిల్లాకు ఒక మంచి పేరుంది. జిల్లా అంటే నాకు కూడా చాలా అభిమానం ఉంది. నీతి నిజాయితీకి మారు పేరు తూర్పుగోదావరి జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పౌరుషంగా ఒక మాట మాట్లాడరు మీరు. మర్యాదగా మాట్లాడి మర్యాదస్తులుండే జిల్లా తూర్పుగోదావరి జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంచి నీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం ఇది. అది మీ మంచితనం. దీనికి తోడుగా చూస్తే అన్నవరం అనునిత్యం పెళ్లిళ్లతో, అదే మరిగా సత్యనారాయణ వ్రతాలతో కళకళలాడే ప్రాంతం అన్నవరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సభ చూసి చెప్తున్నాను, ప్రపంచంలో ఉన్న మీ స్పందన చూసా. రాష్ట్రంలో రాజకీయం మారింది. ఈ తుని అందుకు సాక్ష్యం. ఇది ప్రారంభం మాత్రం. ఇది సునామీగా మారుతుంది. ఈ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంత అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. సూర్యుడు తూర్పున ఏ విధంగా ఉదయించి మనకందరికి కూడా అన్ని విధాలా సహకరిస్తాడో ఈ సభలో నేను చెప్తున్నా. తెలుగుదేశం జనసేన 3 నెలల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగు జాతికి దశ దిశ చూపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఒక్కసారి చూస్తే ఒక విజనరీ, ఆ రోజు కాటన్ మన దేశస్థుడు కాదు, బ్రిటన్ నుంచి వచ్చాడు. పరిపాలించడానికి వచ్చాడు, దోచుకోవడానికి వచ్చారు, కానీ మానవత్వంతో పనిచేశాడు. ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఈ జిల్లా మొత్తం ముఖ చిత్రమే మారిపోయింది. అందుకే ఏ ఊరికి పోయినా గోదావరి జిల్లాలో కాటన్ విగ్రహాలు ఉన్నాయంటే అది మీ గుర్తింపు. మంచి చేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకునే మనస్తత్వం ఇది. దానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే 5 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇస్తారు. దేనికి అధికారం ఇస్తారంటే ప్రజలకు మంచి చేయడానికి అధికారం ఇస్తారు. ప్రజా పరిపాలన ఉండాలని అధికారం ఇస్తారు. పరిపాలన చేయాలని మీరందరూ కూడా కోరుకుంటారు. మీ జీవితాల్లో వెలుగు తేవాలని చెప్పి అనుకుంటారు. కానీ దురదృష్టం, ఈరోజు మనం చూస్తూ ఉంటే ఒక అహంకారం ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడి నుంచి మనం చూస్తూ ఉంటే ఆ అహంకారమే అతని అంతానికి దారి తీసే పరిస్థితి వచ్చింది. చరిత్ర చెప్తున్నటువంటి సత్యాలు ఇవన్నీ. మీరు ఒకసారి చూస్తే ఒక హిరణ్యకశిపుడనే ఒక రాజు, రాక్షస రాజు ఉండేవాడు. అతని కూడా అహంభావం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా, ఆ దేశంలో ఉండే ప్రజలందరూ ఆయన్నే పూజించాలి. దేవుడనే మాట లేదు, ఆయనే దేవుడు, ఆయన్నే పూజించాలి.
ఎవరైనా పూజించకపోతే వాళ్ళ మీద విరుచుకు పడిపోయి ఎన్ని విధాల హింస పెట్టాలంత విధాల హింస పెట్టేవాడు. కడాన కన్న కొడుకు ప్రహ్లాదుడు తండ్రిని విభేదించాడు. మీరు దేవుడు కాదు, మీరు తండ్రి మాత్రమే. దేవుడనే వ్యక్తి ఉన్నాడు, విష్ణువు ఉన్నాడంటే వెంటాడి కొడుకుని హత్య చంపబోయే పరిస్థితి వస్తే అప్పుడు ప్రార్థిస్తే మహావిష్ణువు స్తంభంలో నుంచి వచ్చి హిరణ్యకశిపుడిని చంపిన విషయం ఒక్కసారి మీరు గుర్తించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఎన్నికల ముందు మిమ్మల్ని అందరినీ కూడా ఒక్క ఛాన్స్ అడుక్కున్నాడు, అవునా కాదా? మీ అందరి తలపైన చేతులు పెట్టాడా లేదా? కాళ్ళు పట్టుకున్నాడా లేదా? ఈరోజు మీకు చేసిందేంటి? పిడి గుద్దులు నిరంతరం గుర్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాల్లో ఎవరి జీవితాలైనా వెలుగు వచ్చిందా అని అడుగుతున్నా. అందుకే మీ దగ్గర ఒక ఓటు హస్తం ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో మూకుమ్ముడిగా ఊర్లు ఓటు కావాలి, ప్రజలందరూ ఓటు కావాలి. మీ భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలుపుతామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. మనం ధర్మాన్ని రక్షించుకోవాలి. ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఈరోజు ఆ అధర్మమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంకార ధోరణికి సమాధానం చెప్పే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. నేను ఒకటే ఈ సభలో హామీ ఇస్తున్నా. మొన్నే నూతన సంవత్సరానికి స్వాగతం పలికాం. ఇంకొక 3-4 రోజుల్లో సంక్రాంతి మీ జీవితాల్లో వెలుగు తేవాలని, మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ద్వారా నేను ఒక సంకల్పం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి రాతి యుగం పోవాలి. మళ్ళీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన స్వర్ణ యుగం ఈ రాష్ట్రంలో రావాలి, తెలుగు జాతికి రావాలని నా ఆకాంక్ష, నా సంకల్పం. ఎప్పుడు కూడా నా సంకల్పం చేస్తే అది నా ఉడు